దేవుని మాటగా ఆదికాండం 41వ అధ్యాయము 16వ వచనము. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో యోసేపు చెప్పినట్లుగా వింటూ ఉన్నాం. ఫరోకు కలభావం చెప్పాక ఫరో యోసేపును మెచ్చుకున్న సమయంలో యోసేపు ఏం చెప్తాడంటే, ఇదంతా నా గొప్పతనం కాదు కానీ దేవుడే దేవుని నామాన్ని మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడే సమాధానకరమైనటువంటి ఉత్తరం ఇచ్చినట్లుగా కూడా ఫరోకి చెప్తున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినము నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, కుటుంబ బాధ్యతల్లోనూ నా ఫ్యూచర్ ఏంటనో, లేదంటే రకరకాల సమస్యలతోటో, అప్పుల బాధల్లోనో, ఉద్యోగం రాలేదనో, ఏదో ఒకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నావేమో. అయితే దేవుడు నీ ఎడల క్షేమకరమైన, సమాధానకరమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. దేవుని పైన నువ్వు గనక ఆనుకున్నట్లయితే యోసేపును చెర నుంచి, అవమానం నుంచి, నింద నుంచి ఎలాగైతే ఫరో దగ్గరికి తీసుకొచ్చారో అట్లాగే నిన్ను కూడా ఒక మంచి ఉద్దేశానికి ప్రిపరేషన్ జరిగిస్తున్నారని గ్రహించు. దేవుని పైన ఆనుకోవడానికి ప్రయత్నించు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.